ఉన్నారమ్మా మీరు? జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత అందరూ స్ట్రక్చర్ లేదు, ఎలా చేస్తారో ఎలా నడిపిస్తారంటే, మన దగ్గర ఉన్నది ఆ రోజున మీ అందరి ఒక వైల్డ్ అభిమానం, అంతే ఇష్టం. నా ప్రయత్నం అంతా ఏంటంటే నా మీద ఉన్న ఇష్టాన్ని, నా మీద ఉన్న ప్రేమని, లేదంటే నా ఆలోచన విధాన్ని నచ్చిన మీకు నా మీద ఉన్న ఇష్టాన్ని, నా మీద ఉన్న ప్రేమని, నా కోసం మీరు నిలబడే విధానాన్ని అది దేశం వైపు, సమాజం వైపు, మన రాష్ట్ర అభివృద్ధి వైపు నడిపించాలనుకున్నాను. నా కోరిక అదొక్కటే. ఇదే రాజమండ్రిలో ఒక 10 సంవత్సరాల క్రితం వస్తే మన జన సైనికులందరూ బైకులు తీసుకొని సైలెన్సర్లు పీకేసి సౌండ్లు చేసేవాళ్ళు. అంత రా ఎనర్జీ ఉండదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు ఎంత డిసిప్లిన్గా అయిపోయారంటే, ఇక్కడికి పి గన్నవరంలో ఒక కార్పెంటర్ పనిచేస్తూ, ఈరోజు మీటింగ్లో లేకపోయినా మన మాగాపు వీర్రాజు గారు వడ్రంగి పనిచేస్తూ 160 మంది మెంబర్షిప్ చేయించారు. అలాగే ఒక ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ చింతపల్లి సంతోష్ గారు అమలాపురం 200 మంది సభ్యులను చేశారు. ట్యాక్సీ నడుపుకుంటూ తుమ్మల కిషోర్ తాడేపల్లిగూడెం 280 చేశారు. అలాగే ఈ మీటింగ్లో అంటే అందరి పేర్లు గుర్తిస్తూనే కొద్ది పేర్ల గురించి చెప్తాను. ముక్కా రాంబాబు రాజానగర్ నుంచి 298 మెంబర్షిప్. ముచ్చకర్ల అప్పారావు గారు రాజమండ్రి రూరల్ 252. ముమ్మిడి భాగ్యలక్ష్మి గారు రాజమండ్రి సిటీ. మీరు ఉన్నారమ్మా ఇక్కడ? ఎక్కడ గొంతు మీరా అంత దూరం వెళ్ళిపోయారండి. రాజమండ్రి 224. ఆడూరు రాజేష్ నిడతవలు 280. ఉప్పులూరి శివ కోవూరు 224. చాపల రామారావు గారు గోపాలపురం 281. కొండేటి విజయ్ కుమార్ గారు తణుకు 288. మీరా ఎక్కడ? నమస్కారం. రమణి చిన్నారి నర్సాపురం 221. బొజ్జాల్ లోవారాజు గారు పిఠాపురం 281. గనిశెట్టి లలితా దుర్గా గారు అమలాపురం 270. ఇవి మచ్చుకి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఊహించండి, ఒక కార్పెంటర్ పని చేసుకుంటూ, ఒక ట్యాక్సీ నడుపుతూ, ఒక ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ, ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ వచ్చిన గృహిణులు వీళ్ళందరూ కూర్చొని ఏ బేసిస్ మీద జనసేనకి ఇంత మెంబర్షిప్ చేశారంటే, దీని భావజాలం చాలా ఆకట్టుకుంటూనే చేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఒక పుష్కర కాలం ఇంత బలంగా నడపగలిగామంటే, మీ అందరిలో ఉన్న ఒక ఆవేదన, ఒక కోపం, దానికి జనసేన ప్లాట్ఫామ్ అయింది. నేను దానికి ఒక ఫల్క్రమ్ లాగా ఒక సెంటర్ ఫిగర్ అయ్యాను. నేను దీన్ని ఒక బాధ్యతగా నడిపించాలి అని 10-12 సంవత్సరాలు, అంతకుముందు నాకున్న 2007 అనుభవం తీసేస్తే 14 నుంచి లెక్క పెట్టుకుంటే దాదాపు ఈరోజుకి ఒక పుష్కర కాలం బలంగా నిలబడి ఉండటం వల్ల ఈరోజు జనసేన 21 lakh మెంబర్షిప్ ఇచ్చాం. ఇది చాలా ఆర్గానిక్గా జరిగింది.
ఇప్పుడు పార్టీ నడపడానికి ఇప్పుడు నేను ఎందుకు ఫస్ట్ టైం నేను నిన్న మాట్లాడిన స్పీచ్ నిన్న మాట్లాడకూడదు, ఈరోజు మాట్లాడాలి. యాక్చువల్గా మీతో మాట్లాడదామని మైండ్లో ఉండింది, కానీ అది నేను ఆ సమయానికి అది వచ్చి మాట్లాడేశాను. మీ ఇందాక ఆలోచిస్తాను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను. నాకు ఎంత ఇష్టం, ఎంత ప్రేమ లేకపోతే నా దేశం మీద కానీ, మన నేల మీద కానీ, మన సగటు మనిషి ఎంత బాగుండాలని కోరిక లేకపోతే ఇంత రాను కదా, ఇంత ఒత్తిడి తీసుకోను కదా, అవసరమే ఉంది. చాలామందిలో సుఖంగా ఉండొచ్చు, బతికేయచ్చు. నేను చాలా సుఖవంతమైన పొజిషన్లో ఉన్నాను. యాక్చువల్ చెప్పాలి, నేను నాలో జీవితంలో ఎప్పుడు లేని కష్టాన్ని తెచ్చుకున్నాను. నేను మా అమ్మ తిట్టేది, మా అమ్మ తిట్టి కూడా అలసిపోయింది, ఆవిడ కూడా పెద్ద ఆవిడ అయిపోయింది. నువ్వు లేని కష్టాలను తెచ్చుకుంటారా, ఉన్నది సరిపోయి నీకు అంటున్నాను. ఇది ఎందుకంటే నేను నిజంగా చాలామంది నిస్సహాయాలను చూసి, ఈరోజు రాజమండ్రిలో మీరు చూశారు ఎన్ని రివ్యూ మీటింగ్లు చేస్తూ ఉన్నాం. దాదాపు రాజమండ్రిలో ఉన్న 65% మురుగునీరు గోదావరిలో కలిసిపోతుంది. గోదావరి పాడుతూ ఉంటుంది, ఫోటోలకు బాగుంటుంది, కానీ ఆ కలుషిత్వం ఎంత ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు ఇమీడియట్ బెనిఫిట్స్ కోసం ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ముగ్గురు నలుగురు పిల్లల్ని కనాలి ఒక్కొక్కళ్ళని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో పాపులేషన్ తగ్గిపోద్ది,